హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీకు ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు రోజు అడవికెళ్ళి కట్టెలు కొట్టి అవి ఊర్లోకి తెచ్చి అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు అడవికెళ్ళినప్పుడు వాళ్ళకి 2 లంకె బిందెలు కనిపిస్తాయి. అవి కనిపించగానే అబ్బా! మన దిశ తిరిగింది అనుకుంటారు. సరే వీటిని ఇప్పుడు ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి అని, సరే చీకటి పడే వరకు ఇక్కడే ఉందాం. చీకటి పడ్డాక ఊర్లోకి తీసుకెళ్దాం అనుకుంటారు. ఈలోపు ఒక వ్యక్తి నీరసంగా ఉంది, నేను ఇంటికెళ్ళి భోజనం చేసి నీకు భోజనం తీసుకొస్తాను అని చెప్తాడు. ఇంటికెళ్ళి భోజనం చేస్తుండగా అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం కాబట్టి 2 లంకె బిందెలు ఇద్దరు పంచుకోవాల్సి వస్తుంది. అదే ఒకరే ఉంటే ఆ లంకె బిందెలు 2 ఒకరివే అయ్యేవి కదా అనుకొని తను భోజనం చేశాక తను తీసుకెళ్లే భోజనంలో విషం కలిపి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి భోజనం చెయ్యి అని చెప్తాడు. ఆ రెండో వ్యక్తి, నువ్వు ఇంటికి వెళ్ళగానే అడవి దేవత ప్రత్యక్షమైంది. ఆమె నాకు నమస్కారం చేయకుండా వీటిని ఎలా తీసుకెళ్తారనింది. నేను సాష్టాంగపడి ఆమెకి నమస్కారం పెట్టాను. నువ్వు కూడా అలా చెయ్యి అంటాడు. సరే అని ఈ వ్యక్తి సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటాడు. ఈలోపు ఆ వ్యక్తి గొడ్డలు తీసుకొని ఇతను నరికేస్తాడు. తర్వాత నీరసంగా ఉంది కదా అని ఇతను తెచ్చిన భోజనం చేస్తాడు. అతను కూడా చనిపోతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నిజమే. చాలామంది అన్యాయంగా డబ్బులు సంపాదించడం, లేదంటే సులువైన మార్గంలో డబ్బులు సంపాదించడం, ఎంతమంది బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి ఉన్నది పోగొట్టుకొని ఇంకా అప్పులు పాలైపోయి కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రమే మనకు ఉంటుంది. సులభంగా సంపాదించిన డబ్బులు అదే మార్గంలో వెళ్ళిపోతుంది. కాబట్టి కష్టపడి డబ్బులు సంపాదిద్దాం. అలానే కలిగి ఉన్న దాంతో తృప్తి కలిగి జీవిద్దాం.